ఓం గం గణపతయే నమః. ఓం ఐం శారదాంబాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే కృతజ్ఞతాభావం. కృతజ్ఞత లేనివాడు అసలు మానవుడే కాదు. కృతజ్ఞత ఎట్లు చెప్పుకుంటున్నారంటే శ్రీరామచంద్ర వారు తనకి సహాయం చేసిన మైత్రి చేసిన సుగ్రీవునికి, అలాగే కిష్కింధను రాజ్యానికి పట్టాభిషేకం చేశారు. తనను శరణి వచ్చిన విభీషణుడికి రావణాన్ని వధించిన తర్వాత కూడా దేదీప్యమానే నవరత్న భరితమై మొత్తము అలకాపురితో సమానంగా ఇంద్రుడి యొక్క ఇంద్రలోకంతో సమానమైన అమరావతితో సమానమైన ఈ లంకాపట్నాన్ని కానుకగా ఇస్తా ఉంటాడు విభీషణుడు. తీసుకోడు అతను. కృతజ్ఞతాభావంతో విభీషణునే తిరిగి ఒక పట్టాభిషిక్తం చేసి తిరిగి అయోధ్యకి పయనం అవుతాడు. అంత కృతజ్ఞతాభావం కలవాడు. అట్లాగే లక్ష్మణుడు మోర్చిపోయినప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి సంజీవిని ఇచ్చిన తర్వాత తను వానరుని కౌగిలించుకుంటాడండి. మనకి ఫోటోల్లో కూడా కనబడుతుంటాయి. తను కౌగిలించుకుంటే ఎంతో ఆలింగనం చేసుకుంటాడు. అలాంటి మహా ఉన్నత వ్యక్తి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు లక్షణాలన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మనందరికీ కావాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే దృఢత్వము, పర్మడేషన్తో మాట వీర్యవాన్, శౌర్యవాన్, ధైర్య పరాక్రమంతో కూడా ఉండాలి. ఇప్పుడు మన చిన్న చిన్న విషయాలకే ఈరోజు సమాజంలో చాలామంది విద్యార్థులు ఆఫ్టర్ పరీక్ష ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య, ప్రేమ విఫలమైతే ఆత్మహత్య, తల్లిదండ్రులు ఏమంటే ఆత్మహత్య, చాలా ఈజీగా చనిపోతున్నారు. ఏంటి అసలు మనిషి ఈ దేన్ని కూడా, ఏ చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేనంత బలహీన మనస్కులు అవుతున్నారు. అలాగైతే చక్రవర్తి తెల్లవారితే పట్టాభిషేక్తులు వలసిన వాడు తండ్రి మాటకి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తూ ఎన్నో కష్టాలు అనుభవించి రాక్షల మోకల చేత ఎన్నో బాధలు పడి నిద్రాహారాలు మాని తన ద్రోహతులుగా ఉండి ధర్మాన్ని పరీక్షించే, ధర్మాన్ని రక్షించడానికి అతను నడుం కట్టుకున్న వ్యక్తిగా మనందరికీ ఆదర్శ పురుషుడిగా మనం నిల్చున్నాడు కాదు. అందుకే రాముడే దేవుడు అని ఎవరు కాదంటారు చెప్పండి. ఇన్ని విషయాలు మనం విన్న తర్వాత ఇప్పుడు మనం రామ శబ్దానికి సంఖ్యాశాస్త్రానికి గల సమన్వయం తెలుసుకుంటాం. రామునికి జన్మతిథి నవమి అంటే 9వ తేదీ, చూసారా? అట్లాగే ఇంగ్లీష్లో రామ, RAMA, రామ అని రాస్తే మనకి 2 + 1 + 1 + 4 + 1 9వ సంఖ్య వస్తుంది. ఈ 9 దేనికి సంకేతం అండి? బ్రహ్మాండానికి, అంటే అమ్మవారికి సంకేతం. అంటే రాముడు పరాత్పర రాముడు, పరబ్రహ్మ స్వరూపుడని మనకి చెప్పకనే చెప్తున్నది. అందుకే మనకి శ్రీరామ లలితాంబిక అన్నారు. అంటే లలితాదేవియే శ్రీరాముడు. అందుకే మనకి ఈశ్వరుడు పార్వతికి విష్ణు సహస్రనామం చివర చెప్తాడు. ఏంటి? శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమ. అది మనకి తెలుసు అందరికీ. 3 సార్లు రామ రామ అంటే అది మనకి సహస్రనామ తత్తుల్యం, విష్ణు సహస్రనామాన్ని చెందిన ఫలితాన్ని ఇస్తారని చెప్తున్నారు మనకి పరమేశ్వరుడు. అంటే ఆ శ్రీలో అంత మహత్యం ఉందండి. శ్రీ అంటే బ్రహ్మ విద్య. అందుకే శ్రీరామ అని చూద్దాం. మనం అనుకుంటే సాక్షాత్ అమ్మవారి యొక్క దర్శనం కూడా అవుతుంది. అందుకే శ్రీరాముడు అంత, శ్రీరామనామము అంత రమ్యమైనది. తర్వాత ఇంకో విధంగా చూసుకుంటే శ్రీరాముడు జన్మించిన నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రము 7వ నక్షత్రం అవుతుంది అశ్విని నుంచి. అట్లాగే మనకి రామ అవతారం 7వ అవతారం. నారాయణుడు 7వ అవతారంగా జన్మించాడు. 7వ సంఖ్య కేతువుకి సంబంధించింది సంఖ్యాశాస్త్రంలో. కేతువు మోక్షకారకుడు, మోక్షాన్ని ఇచ్చాడండి మనందరికీ. అందుకే రామనామాన్ని ఎవరు జపిస్తారో వారు
ఇహమందు సుఖము, పరమందు మోక్షము పొందుతారు. అందుకే దాని తారక మంత్రం అన్నారండి. తారక మంత్రం అంటే మోక్షాన్ని ఇచ్చేది. అందుకే మనకి కాశీలో కూడా రామనామ సత్యహే అంటారు. మనకి చనిపోయిన తర్వాత కట్టెలు తీసుకెళ్తే రామనామ సత్యహే, రామనామ సత్యహే అంటారు. అట్లాగే సాక్షాత్ శివుడు చనిపోయిన వారికి చెవిలో రామనామం అంత తారక మంత్రం ఉపదేశిస్తారని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి రామనామ మహత్యం ఎంతదో మనకి అర్థమవుతుంది కదండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని అందరు కూడా నిత్యము రామనామ జపం చేసుకోవాలి. జ్యోతిష్యం ప్రకారము శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రం జన్మించారు. పునర్వసు నక్షత్రము అదితి దేవత, అంటే ఆవిడ కశ్యప ప్రజాపతి యొక్క భార్య. అందుకే అతను సూర్యసంభూతుడిగా మనం చెప్తాం. తర్వాత పునర్వసు నక్షత్ర జాతకులు త్యాగి, చూసారా, త్యాగము అంటే రాముడి యొక్క జీవితం అంతా త్యాగమయం అండి. అందుకే అతను త్యాగమూర్తిగా స్తుతింపబడుతున్నాడు. అట్లాగే సుసంపన్న అని సంపన్నవంతుడు కూడా అవుతాడు రాముడు. అలాగే నిత్య సంచారి, ఎప్పుడు కూడా సంచారం చేస్తూ ఉంటారట. అందుకే రాముడు 14 సంవత్సరాలు వనవాసంలో నిత్యము అలాగే సంచారం చేస్తూనే ఉన్నారు జీవితంలో. అట్లాగే ఇంకోటి చూసుకుంటే ఈ పంచ మహాపురుష యోగములు అంటే 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి రామచంద్రుడు జన్మించినప్పుడు. అందుకే పంచమహాపురుష యోగాలకి మనకి బృహత్ పరాశలో ఏం చెప్పారంటే, అతను ఆచంద్రార్కము కీర్తి ప్రతిష్టలు గలవాడుగా ఉంటారు. అంటే ఈ జగమంతా ఉన్నప్పుడంతా, జగత్ ఎన్నాళ్ళు ఉంటుంది అన్నాళ్ళు కూడా ఆచంద్రార్కము, సూర్యచంద్రులు అంతవరకు కూడా అతను కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అందుకే 10 లక్షల సంవత్సరాల క్రితం కూడా జన్మించిన శ్రీరాముని ఈ రోజు కూడా మనం పూజిస్తున్నాం దేవుడిగా. అంటే చూడండి, పరాశరుడు చెప్పిన ఆ జ్యోతిష్యం ఎంత నిజమో. పంచగ్రహాలు ఉచ్చస్థితిలో జన్మించిన ఆ మహాపురుషులే మనకి ఇప్పుడు దేవుడిగా మనం కొలుస్తున్నాం. అంటే ఇది కూడా జ్యోతిష్ శాస్త్రం కూడా 100కి 100 పాళ్ళు ఋషి ప్రోక్తములని మనం తెలుసుకోవాలి. నేటి సమాజానికి ఆదర్శమూర్తి రాముడే, రామాయణంలో కథలే. తప్పకుండా మనం ప్రతి ఇంటింటి రామాయణాన్ని మళ్ళా తిరిగి మనం నెలకొల్పాలి. చిన్న చిన్న కథలుగా, సూక్తులుగా మన పిల్లలకి నేర్పించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈరోజు ఎక్కడ చూసినా అశాంతి, ఉగ్రవాదము, మత్తు పదార్థాల సేవ, దొంగతనము, వ్యభిచారము ఇలాంటివన్నీ కూడా సమాజాన్ని కబళించి వేస్తున్నాయి. కొన్ని రకరకాల మతోన్మాద శక్తులు కూడా విజృంభిస్తున్నాయి. మన సనాతన ధర్మానికే సవాలుగా ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం మన పిల్లలకు మన పాఠ్యాంశాలలో కూడా ప్రభుత్వం వారు చిన్నపిల్లలకి పూర్వం రామాయణ, బాలరామాయణం అని కథలు కూడా ఉండేవి ఒక 60 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళా వాటిని చెప్పవలసిన పని ఉంది, ప్రచురించవలసిన పని ఉంది. తప్పకుండా చెయ్యాలి. నైతిక విలువలు పెరగాలన్నా, మానసిక స్థైర్యం పెరగాలన్నా, ఒక మానవతావాదం పెరగాలన్నా, అట్లాగే సమాజం స్థాపించాలన్నా, ప్రజారంజంగా ఉండాలన్నా, అట్లా అవినీతిపై పోరాడాలన్నా, రాక్షసత్వాన్ని అణచివేయాలన్నా మన ఈ గుణాలన్నింటినీ రాముడి నుంచే నేర్చుకోవాలి, రామాయణం నుంచే నేర్చుకోవాలి. కాబట్టి తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు మన సిలబస్లో చిన్నపిల్లలకి ముఖ్యంగా ఎలిమెంటరీ స్థాయి నుంచి రామాయణాన్ని కంపల్సరీ ఒక సబ్జెక్టుగా పెట్టాలని పెడితే మనం రామరాజ్యాన్ని అతి తక్కువ సమయంలోనే స్థాపించగలమని, మన సనాతనాన్ని మనం కాపాడుకుంటామని, మనకు మంచి గుణ సంపద గల నాయకత్వం వస్తుందని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని సంతు. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. అందుకు రామ 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 అని అందరూ ప్రార్థించుకోండి, రాముని ప్రార్థించండి, రామ పాద పద్మాలను శరణాగతి పొందండి, శాంతి సౌభాగ్యాలను పొందండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు నా వీడియోని పూర్తిగా చూశారనుకుంటాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే విఎస్ఎల్ఎన్ శర్మ అనే యూట్యూబ్ ఛానల్పై క్లిక్ చేయండి. నా పూర్తి వీడియోలు, పాత వీడియోలు కూడా మీకు వస్తాయి.